హాయ్! లాస్ట్ క్లాస్‌లో మనం ఎర్త్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్‌లో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి నేర్చుకుందాం. అసలు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? అసలు అవి ఎందుకు అవసరం? చిన్నప్పుడు మనం కోఆర్డినేట్ జియోమెట్రీ చదివాం కదా! అందులో సపోజ్ ఈ పాయింట్ కావాలంటే ఏం చేస్తాం? ఎక్స్ యాక్సిస్‌లో ఇక్కడి దాకా వెళ్తాం. వై యాక్సిస్‌లో ఇక్కడి దాకా వెళ్తాం. అంటే ఏంటి? 10 10 అంటాం. ఈ అంటే ఈస్ట్. మామూలుగా అయితే -10 ఉంటది. నేను ఈస్ట్, వెస్ట్ రాసా చూసారా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్, సౌత్. సపోజ్ ఈ పాయింట్ రావాలనుకో 10 వెస్ట్, 10 సౌత్ అంటాం. ఎందుకు? ఎక్స్ యాక్సిస్‌లో 10, వై యాక్సిస్‌లో 10. సపోజ్ ఈ పాయింట్ కావాలంటే ఎక్స్ యాక్సిస్‌లో ఎంత ఉంది? 20. 20 వెస్ట్, వై యాక్సిస్‌లో 30 సౌత్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసారా? ఈ లైన్‌లు ఉండబట్టే కదా! 10 అంటే జస్ట్ ఇలా డైరెక్ట్‌గా వెళ్ళగలిగారు. అలాగే మన ఎర్త్ మీద కూడా మనం కొన్ని ఇమాజినరీ లైన్స్ గీసుకున్నాం అనమాట. అవి ఫిజికల్‌గా ప్రెజెంట్ అయ్యి ఉండవు. కానీ మనం అనుకుంటాం అలాగా. వీటికి ఫస్ట్ మనం లాటిట్యూడ్స్ నేర్చుకుందాం. ఎర్త్‌ని నిలువుగా 2 భాగాలు చేయండి. ఓకే. ఇదొకటి, ఇదొకటి. ఒక స్పియర్‌ని ఎప్పుడైనా గూడా 2 భాగాలు చేసినప్పుడు రిమైనింగ్ స్పియర్‌ని హెమిస్పియర్ అంటారు. హెమి అంటే సగం. ఫస్ట్ ఎర్త్ సెంటర్ నుంచి ఒక పాయింట్ చేయండి. వెనక్కి గూడా ఒక పాయింట్ పెట్టండి. ఈ పాయింట్‌ని కలుపుతూ ఒక లైన్ గీయాల్సి చూపిస్తా చూడు. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు. ఓ పాయింట్ వెనక్కొచ్చిందనుకోండి. ఇక్కడ నుంచి ఇలా కలుపుతూ ఒక పెద్ద లైన్ గీయాలి. అదేమవుతుంది? ఒక సర్కిల్ అవుతుంది. అలాగే 1 డిగ్రీకి ఒక లైన్ గీయండి. 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4, 15 వచ్చేసింది. 16, 17, 18, 19, 20, 30 వచ్చింది. ఓకే. సపోజ్ 45 చేయాలనుకోండి. 0 నుంచి 45కి ఒక పాయింట్ పెడితే 45 డిగ్రీ. ఇది 60. ఇది 90. అలాగా ఇక్కడ 15 పాయింట్ పెట్టి, ఇక్కడ కూడా 15 పాయింట్ పెట్టి దీన్ని మొత్తం కలిపితే ఒక సర్కిల్ అవుతుంది. సో, ఫస్ట్ పాయింట్ లాటిట్యూడ్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. 2 దే ఆర్ ఆల్ సర్కిల్స్. ఎందుకు? చూసారు గదా! ఇక 25 సర్కిల్, 30 సర్కిల్, 40 సర్కిల్, 60 సర్కిల్, 75 సర్కిల్. ఇదిగో 40 సర్కిల్, 20 సర్కిల్, 60 సర్కిల్, 80 సర్కిల్. మీరు 1 డిగ్రీ సర్కిల్, 2 డిగ్రీ, 3 డిగ్రీ ఎన్నైనా అలా రాసుకుంటూ ఎళ్ళొచ్చు. సో, ఒక క్వెషన్ ఇప్పుడు 1 డిగ్రీ డిఫరెన్స్ తోటి మనం ఎన్ని సర్కిల్స్ గీయొచ్చు? ఓకే. మామూలుగా దీన్ని అర్థమైనోళ్ళు ఏం రాస్తారంటే ఫస్ట్ 0 డిగ్రీ సర్కిల్ 1, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 8, 90 దాకున్నాయి. 90 కిందకి 1, 2, 3, 4, 90 సౌత్ దాకున్నాయి. 90 టోటల్ 181 అంటారు. కానీ నేను అడిగింది సర్కిల్స్. 90 డిగ్రీ సర్కిలా? కాదు. అదొక పాయింట్ అంతే. కింద కూడా ఒక పాయింట్ ఉంటది. సో, ఇక్కడ నుంచి -2 ఎళ్ళిపోతాయి. 179 సర్కిల్స్ లాటిట్యూడ్స్ విత్ 1 డిగ్రీ డిఫరెన్స్. అదే నార్మల్‌గా ఓన్లీ నంబర్ ఆఫ్ లాటిట్యూడ్స్ అనంటే 1 డిగ్రీ డిఫరెన్స్ తోటి టోటల్ 181. అర్థమైందా? ఇప్పుడు చూసారా? ఇదిగో ఇది ఈక్వేటర్. పెద్ద బిగ్ సర్కిల్. అలా చుట్టి వెనక్కొచ్చేస్తది. ఇది 0 డిగ్రీ సర్కిల్ ఆర్ ఈక్వేటర్. ఈక్వేటర్ మీన్స్ విచ్ డివైడ్ ఈక్వల్లీ నార్త్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ హెమిస్ఫియర్. ఈ క్వెషన్ చూడండి. ఎర్త్ ఈక్వేటర్ లెంత్ ఎంత అని అడిగారు. ఎలా కనుక్కున్నాం చెప్పండి? ఈక్వేటర్ ఈజ్ ఇన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎర్త్. ఓకే. 2π ఇంటూ రేడియస్ ఆఫ్ ఈక్వేటోరియల్ రీజియన్. ఎంత? 6378 కిలోమీటర్స్. 2π ఇంటూ 6378 ఈక్వల్ టు ఆల్మోస్ట్ 40,000 వస్తుంది. లాటిట్యూడ్స్‌ని పారలెల్ సర్కిల్స్ అంటారు. ఎందుకు? ఇది చూసారా 0 డిగ్రీ. ఇది ఇంకో లాటిట్యూడ్. పారలెల్‌గా ఉంది కదా! అలా సర్కిల్స్ ఫార్మ్ అవుతే అన్నీ పారలెల్‌గా ఉంటాయి. వాటి మధ్య ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ అయిద్ది. కానీ సర్ఫేస్ కర్వేచర్ పెరిగే కొద్దీ కొంచెం డిస్టెన్స్ పెరుగుతూ పోతుంది ఎళ్ళే కొద్దీ. మనం కొన్ని ఇంపార్టెంట్ పారలెల్స్ గురించి నేర్చుకుందాం. పారలెల్స్ అంటే ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్.
ఒకటి ఈక్వేటర్, నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. నెక్స్ట్ ఆర్కిటిక్ సర్కిల్, నార్త్ పోల్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్స్. వీటిల్లో ఈ లైన్స్‌కి ఆ పేర్లు ఎందుకొచ్చినియి? ఈ పర్టిక్యులర్ డిగ్రీస్ దగ్గరే ఎందుకొచ్చినియి అనేది నెక్స్ట్ క్లాస్ సీజన్స్ క్లాస్‌లో నేర్చుకుందాం. ఫస్ట్ జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి ఈ క్లాసులో చాలు. ఓకే. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ సర్కిల్స్. లాటిట్యూడ్స్ విత్ 1 డిగ్రీ డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఈక్వల్ టు 181. ఎందుకు? 0 డిగ్రీ ప్లస్ 90 డిగ్రీ నార్త్ ప్లస్ 90 డిగ్రీస్ సౌత్ 181. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ విత్ 1 డిగ్రీ డిఫరెన్స్ ఎన్ని? 181 - 2. ఎందుకు? 90 అనేది డాట్. ఈ 90 సౌత్ కూడా డాట్. ఓకే. ఆ 2 మైనస్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చెప్తాను. ఇది ఎర్త్ అనుకోండి. మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇక్కడ 0 రాసాం. అలాగే ఇక్కడ 1 రాసాం. 2, 3, 4 ఇక్కడ 90 దాకా వెళ్ళాం. చూసారా 91 డిగ్రీ నార్త్ అనేది ఉంటదా? ఉండదు. ఇక్కడ కూడా 1 డిగ్రీ, 2 డిగ్రీ సౌత్, 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 ఇక్కడ 90 డిగ్రీ సౌత్. ఇప్పుడు 91 డిగ్రీ సౌత్ అనేది ఉంటదా? ఉండదు. సో, ఖచ్చితంగా లాంగిట్యూడ్స్ అనేయి 90 డిగ్రీ నార్త్ నుంచి 90 డిగ్రీ సౌత్ మధ్యలోనే ఉంటాయి. ఎందుకు అర్థమైందా? ఎందుకంటే సర్కిల్ మొత్తం చుట్టి తిరిగి వస్తది కదా! ఇంకెక్కడవుతది? 90 అయిపోయిన తర్వాత ఇంక లేదు డిఫరెన్స్. ఇప్పుడు 0 తోటి పాయింట్ ఇక్కడ చేశారు. ఈ పాయింట్ ఇక్కడ చేశారు వెనక పక్క. మొత్తాన్ని కలిపి ఒక గీత గీశారు. అలాగే 15 తోటి 30, 45, 60, 90, 90 దాటిన తర్వాత 91 ఎక్కడికెళ్తారు? లేదింకా. 91 దాటేలోపు ఆల్రెడీ ఇక్కడ వేరే సర్కిల్ వచ్చేసి ఉంటది. ఆల్రెడీ అది కవర్ అయిపోయి ఉంటది. ఓకే. సో, ఎప్పుడైనా కూడా 90 తర్వాత 91, 92 ఇప్పుడు 132 నార్త్ అని ఉందనుకో ఆన్సర్‌లో తప్పది. ఎందుకంటే 132లో నార్త్ ఉండనే ఉండదు. 90 నార్తే మాక్సిమం. కరెక్ట్ లాటిట్యూడినల్ పొజిషన్ ఆఫ్ ది ప్లేస్ దట్ కుడ్ బి పాసిబుల్. ఇప్పుడు చూడండి ఈ 4 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ 91 డిగ్రీ వెస్ట్. అసలు మనం నార్త్, సౌత్ గురించి కాకుండా వెస్ట్, ఈస్ట్ గురించి మాట్లాడుకోలేదు. ఓన్లీ వెస్ట్, ఈస్ట్ ఏముంటాయి? ఓన్లీ లాంగిట్యూడ్స్ ఉంటాయి. లాటిట్యూడ్స్‌లో ఉండనే ఉండవు. సో, ఆన్సర్ తప్పు. 45 డిగ్రీ ఈస్ట్ చూసారా? ఈస్ట్ మళ్ళీ వచ్చింది తప్పు. ఈస్ట్, వెస్ట్ ఓన్లీ లాంగిట్యూడ్స్ ఉంటాయి. లాటిట్యూడ్స్ ఓన్లీ పైకి లేదంటే కిందకి. నార్త్ లేదంటే సౌత్. ఓకే. నార్త్ ఒకటుంది. సౌత్ ఉంది. ఇందులో చూద్దాం. 91 డిగ్రీ నార్త్ అని చెప్పాడు. 90 కన్నా పైన నంబర్ ఉంటదా? ఉండదా? ఇది తప్పు. సో, ఆన్సర్ 45 డిగ్రీ సౌత్ అనేది పాసిబుల్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ డెఫినిషన్ ఆఫ్ ఎ ప్యారలల్ ఆఫ్ లాటిట్యూడ్? లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ విత్ ద సేమ్ లోకల్ టైమ్. తప్పు. టైమ్ అనేది లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్‌కి, టైమ్‌కి సంబంధం లేదు. సర్కిల్స్ రన్నింగ్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. వెరీ గుడ్. ఈక్వేటర్‌కి ప్యారలల్‌గానే కదా ఒక్కోటి వెళ్ళేది. అన్ని ప్యారలల్స్ అంటారు. అందుకే వాటిని ప్యారలల్స్ అనేది. అందులో బిగ్ సర్కిల్ ఈక్వేటర్. ఎందుకు అన్నిటికన్నా పెద్ద సర్కంఫరెన్స్ ఉంటది కాబట్టి. కనెక్టింగ్ ఆల్ పాయింట్స్ విత్ ద సేమ్ యాంగులర్ డిస్టెన్స్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ నుంచి 0, 1, 2, 3, 4 అలా సేమ్ యాంగులర్ డిస్టెన్స్ అన్నీ కవర్ అయ్యన్నీ ఒక సర్కిల్ అవుతుంది కదా! సెమీ సర్కిల్స్ రన్నింగ్ ఫ్రమ్ పోల్ టు పోల్. అసలు పోల్ టచ్చే అవ్వదు. పోల్ టు పోల్ అయ్యాయి లాంగిట్యూడ్స్. అయితే ఒక 90 డిగ్రీ నార్త్ అనేది నార్త్ పోల్ ఒక్కనే టచ్ చేస్తుంది. 90 డిగ్రీ సౌత్ పోల్ అనేది సౌత్ పోల్ ఒక్కదాన్నే టచ్ చేస్తుంది. కానీ పోల్ టు పోల్ అనేది ఉండదు. లైన్స్ దట్ కన్వర్జ్ ఎట్ ద పోల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ కాలిక్యులేటింగ్ టైమ్ డిఫరెన్స్ కన్వర్జ్ అవ్వవు. ఓన్లీ ఒకే ఒక్క 90 డిగ్రీ సౌత్ డిగ్రీ మాత్రమే ఉంటది. టైమ్ డిఫరెన్స్‌కి కూడా లాంగిట్యూడ్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో, ఆన్సర్ బి. లాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ ఈజ్ ఇట్స్ యాంగులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆన్సర్ ఈక్వేటర్. ఎందుకు? ఈక్వేటర్ పైన 10 డిగ్రీ
నార్త్ ఉందనుకోండి. దాని యాంగులర్ డిస్టెన్స్ ఎంత? ఇదే యాంగులర్ డిస్టెన్స్. ఆర్ టీటా అని రాస్తాం కదా! సెంటర్ నుంచి యాంగులర్ డిస్టెన్స్ 0 డిగ్రీ 10 డిగ్రీ నార్త్ ఉందనుకోండి. ఇది టీటా, ఇది ఆర్. ఓకే. దీని లెంత్ ఎంత చెప్పండి? ఆర్ టీటా. టీటా ఇన్ రేడియన్స్. ఆన్సర్ ఈక్వేటర్. నేమ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ప్యారలల్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. నార్త్ నుంచి సౌత్‌కి చెప్పాలి. ఫస్ట్ ఏమొస్తది పైన? ఆర్క్టిక్ సర్కిల్. మనం కాంటినెంట్స్ చదువుకున్నప్పుడు చెప్పాం కదా! పైన ఆర్కిటిక్ ఉంటది. కింద అంటార్క్టిక్ ఉంటది. లాస్ట్‌లో అంటార్క్టిక్ వస్తది. 1, 2, 3, 4 ఏసుకుంటే 2 ఫస్ట్‌లో ఉండాలి. 4 లాస్ట్‌లో ఉండాలి. ఓకే. ఆర్కిటిక్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, క్యాప్రికార్న్ అండ్ అంటార్క్టిక్. నార్త్ టు సౌత్. ద ఓన్లీ లైన్ ఆఫ్ లాటిట్యూడ్ దట్ ఈజ్ ఎ గ్రేట్ సర్కిల్. చెప్పుకున్నాం. ఎన్ని సార్లు చెప్పుకున్నాం? గ్రేట్ సర్కిల్ ఈక్వల్ టు ఈక్వేటర్. Great circle concept is vital for navigation. Which of the following is a great circle? Same మళ్ళీ అదే. Equator is a great circle. All meridians are semicircles. రెండు మెరిడియన్స్‌ని కలిపి ఒక బిగ్ సర్కిల్ అవుతుంది. ఆల్ లాంగిట్యూడ్స్ యాక్చువల్లీ సెమీసర్కిల్స్. కానీ ఇందులో 2 ఆప్షన్‌లు కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి 1 అండ్ 2 పెట్టొచ్చు. లేదంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లీనియర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ డిగ్రీ ఆఫ్ లాటిట్యూడ్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! కర్వేచరు సెంటర్ కన్నా ఇక్కడ కర్వేచర్ చాలా ఎక్కువ ఉంటది. ఇక్కడ 0 నుంచి 1కి ఉన్న లెంత్ కన్నా ఇక్కడ 65 నుంచి 66కి ఉండే లెంత్ లేకపోతే 68 నుంచి 69కి ఉండే లెంత్ చాలా ఎక్కువ. సో, ఇంక్రీజెస్ యాస్ వి మూవ్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్. వాట్ వుడ్ బి ద అప్రాక్సిమేట్ స్ట్రెయిట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్ లొకేటెడ్ అట్ ద సేమ్ లాంగిట్యూడ్ బట్ అట్ లాటిట్యూడ్స్ 10 అండ్ 20? ఓకే. మనం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఇది ఈక్వేటర్. అంటే 0 డిగ్రీ. ఇది 1 డిగ్రీ అనుకోండి. ఇది 1 డిగ్రీ సౌత్. ఇది 1 డిగ్రీ నార్త్. ఇప్పుడు ఈ లెంత్ కనుక్కోవాలంటే ఇందాక చెప్పుకున్నాం గదా! సెంటర్ నుంచి 0 డిగ్రీ వచ్చింది. ఇక్కడ 1 డిగ్రీ వచ్చింది. ఈ రేడియల్ లెంత్ ఎంత? టీటా ఆర్. ఆర్ టీటా. ఆర్ ఎంత? మీన్ తీసుకుందాం. మీన్ అంటే యావరేజ్ ఆఫ్ అరౌండ్ ఎర్త్. 6371 లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం గదా! 6371 ఇంటూ 1 డిగ్రీ. ఈ డిగ్రీని రేడియన్స్‌లోకి మార్చాలి. ఓకే. 6371 ఇంటూ 1 డిగ్రీ ఇంటూ 2 పై బై 360. పై ఈక్వల్ టు ఎంత? 3.14. ఆన్సర్ ఎంతొస్తది? 111 పాయింట్ సంథింగ్ వస్తది. సో, యావరేజ్‌గా 11 కిలోమీటర్స్ పర్ డిగ్రీ తీసుకుంటే 111 ఇంటూ 10 డిగ్రీ కదా డిఫరెన్స్. ఏమని అడిగాడు? 10-20 అడిగాడు. సో, ఆన్సర్ బి. ఓకే. ఫైనల్‌గా లాటిట్యూడ్స్ సమ్మరీ చేసుకుందాం. దే ఆర్ ఆల్ కాల్డ్ ప్యారలల్స్. 179 సర్కిల్స్ ఉంటాయి విత్ 1 డిగ్రీ డిఫరెన్స్. 181 లాటిట్యూడ్స్ ఉంటాయి విత్ 1 డిగ్రీ డిఫరెన్స్. Distance between that parallel circles of latitudes increases while going towards poles. Equator దగ్గర equator is a big circle and 1 degree difference latitudes మధ్య లెంత్ ఎంత ఉంటుంది యావరేజ్గా
111 కిలోమీటర్స్ పర్ 1 డిగ్రీ. ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఈక్వేటరు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీస్, 66.5 నార్త్లో ఏముంటుంది, ఆర్కిటిక్ సర్కిల్, 23.5 సౌత్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, 66.5 డిగ్రీ సౌత్లో అంటార్కిటిక్ సర్కిల్. 90 డిగ్రీ నార్త్ అండ్ 90 డిగ్రీ సౌత్ లైన్స్ కాదు, దే ఆర్ జస్ట్ డాట్స్. సరే, ఇంత చెప్పుకున్నాం కదా, లాస్ట్ ఒక్క స్టేట్మెంట్ అడుగుతాను. ఆల్ లాటిట్యూడ్స్ మస్ట్ పాస్ అలాంగ్ త్రూ ద పోల్స్. కరెక్టా కాదా? తప్పు. ఓన్లీ 90 డిగ్రీస్ సౌత్, 90 డిగ్రీస్ నార్తే పోల్ టచ్ అవుతున్నాయి. రిమైనింగ్ ఎక్కడ కూడా పోల్స్ టచ్ అవ్వవు. చూసారా, అన్నీ ఏవి టచ్ అవ్వట్లా. ఓన్లీ 90 డిగ్రీస్ దగ్గరికి వచ్చేసరికి చిన్న సర్కిల్ అయిపోతుంది. ఇంకోటి, ఆల్ లాటిట్యూడ్స్ హ్యావ్ సేమ్ సర్కంఫరెన్స్. తప్ప రైటా? రాంగ్. ఓన్లీ ఈక్వేటర్ దగ్గరే పెద్ద సర్కిల్ వస్తుంది. చూసారా, ఇది రిమైనింగ్ అన్ని పైకి వెళ్ళే కొద్దీ సర్కిల్ సైజ్ తగ్గిపోతుంది, కానీ రేడియల్ డిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకు? కర్వేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు లాంగిట్యూడ్స్ గురించి నేర్చుకున్నాం. లాంగిట్యూడ్స్ ఎందుకు అవసరం అవుతాయో వచ్చే కొంది మీకే అర్థం అవుద్ది. సేమ్ ఎలా అయితే లాటిట్యూడ్స్ గీసామో లాంగిట్యూడ్స్ ఎలా గీస్తామంటే, లాటిట్యూడ్స్కి నిలువుగా కట్ చేసాం ఎత్తు ఇలా ఉంటే, లాటిట్యూడ్స్కి నిలువుగా కట్ చేసి అందులోంచి యాంగిల్స్ గీసాం. లాంగిట్యూడ్స్కి ఏం చేస్తామంటే అడ్డంగా కట్ చేయండి. అడ్డంగా కట్ చేస్తే ఎర్త్ ఇదిగో నార్థన్ హెమిస్ఫియర్, ఇది సదరన్ హెమిస్ఫియర్. చెప్పుకున్నాం కదా, హెమి అంటే సగం అని. ఇప్పుడు ఇది ఎర్త్ సెంటర్. ఓకే, ఇక్కడి నుంచి ఇది 0 డిగ్రీ అనుకోండి. 1 డిగ్రీలో ఉండేది ఎంత అయింది? 1. 2 డిగ్రీలో ఉండేది 2, 3, 4 సో ఆన్. ఇది 90 డిగ్రీస్. చూసారా, ఇది 90 డిగ్రీస్. ఇది 91, 92, 92 అలా వెళ్తే ఇది 180. ఇటుపక్క కూడా 1, 2, 3, 4, 7, 8 టోటల్ 90. అలా 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 179, 180. మనం డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలిసే గుర్తుందా? ఈస్ట్, వెస్ట్, కింద ఉండేది సౌత్, సౌత్ ఇండియా కింద ఉంటుంది కదా, నార్త్, నార్త్ ఇండియా. సో 0కి ఇటు పక్కన ఉన్నాయన్నీ ఈస్ట్, 1 డిగ్రీ ఈస్ట్, 2 డిగ్రీ ఈస్ట్. ఇటుపక్క ఉండేవి వెస్ట్, 2 డిగ్రీ వెస్ట్ సో ఆన్, 90 డిగ్రీ వెస్ట్, 179 వెస్ట్. ఈ ఇమేజ్ చూసారా, ఎర్త్ అడ్డంగా కట్ చేసి సెంటర్లో నుంచి సేమ్ మనం చెప్పుకున్నట్టే 0 వచ్చింది, 10, 20 సో ఆన్ 30, 40, 50, 60, 70, 80, 90 ఈస్ట్. ఇవన్నీ ఈస్టే. ఇది 90 డిగ్రీ ఈస్ట్, 120, 130, 140 ఈస్ట్, 160 ఈస్ట్, 178, 180. ఇటుపక్క 10 వెస్ట్, 20 వెస్ట్, 30 వెస్ట్, 40 వెస్ట్, 50 వెస్ట్, 60 వెస్ట్, 70 వెస్ట్ సో ఆన్ 90 డిగ్రీ వెస్ట్, 10 ఈస్ట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత సెంటర్ నుంచి ఇట్లా ఒక లైన్ గీస్తాం, 20కి ఒక లైన్ గీస్తాం, 30కి, 40కి, అలా సో అండ్ సో గీసి మొత్తం ఇటుపక్క కూడా సేమ్ 30కి ఒకటి, 40కి ఒకటి. అంటే యాక్చువల్గా 31, 32, 41, 42 అలా అలా అన్నీ ఒక ఈచ్ 1 డిగ్రీకి 0.1 డిగ్రీకి కూడా గీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు గ్లోబ్ అంతా లైన్లమయమైపోతుంది. చూసారా, ఇది ఇదిగో. సపోజ్ ఇది 0 డిగ్రీ, ఇది 15 డిగ్రీ ఈస్ట్, 30 డిగ్రీ ఈస్ట్, 45 డిగ్రీ ఈస్ట్, 60 ఈస్ట్, 70 ఈస్ట్, 90 ఈస్ట్ సో ఆన్. వెనక మిగిలినవన్నీ అనుకుంటాయి 95, 100, 120 అవన్నీ. ఇటుపక్క 15 వెస్ట్, 30 వెస్ట్, 45 వెస్ట్, రిమైనింగ్ వెనక ఉంటాయి. ఇది 0 కదా, ఇది వెనకాల కరెక్ట్గా 180 ఉంటుంది. సేమ్ ఇది కూడా సేమ్ అదే ఇమేజ్. ఇవన్నీ లాటిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ గుర్తుందా? ఇదిగో, ఇది ఈక్వేటర్ 0 డిగ్రీ.
పైన 10, 20 సో ఆన్. ఆ ఇమేజ్ చూపిస్తాను. ఇది చూసారా? లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ 2 కలిసున్నాయి. ఇదుంది చూసారా ఇది? ఇది 0 డిగ్రీ. ఇప్పుడు ఇది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కలిసున్న గ్లోబ్. ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఇది 20, 30, 50, 60, 70, 90, 120, 150 వెనకుంటది. 180 వెనకుంటది. నేను లాటిట్యూడ్స్ గురించి నేర్చుకున్నాం గదా! ఇది 0 డిగ్రీ. ఇది 30 అనుకోండి. ఇది సంథింగ్ 50. ఇది 60. అలా అలా పైకెళ్ళే కొద్దీ 70. ఏంటివి? నార్త్. ఇటు పక్కన ఈస్ట్ లాంగిట్యూడ్స్. ఇది వెస్ట్. 45 వెస్ట్ అనుకోవచ్చు. 60 వెస్ట్. 75 వెస్ట్. 90 వెస్ట్. ఓకే. ఒక పాయింట్ నుంచి ఇటు పక్కనవన్నీ ఈస్ట్, ఇటు పక్కనవన్నీ వెస్ట్. పైన నార్త్, కింద సౌత్. కన్‌ఫ్యూజన్ ఉంటే మళ్ళీ చెప్తాను. ఇది ఎర్త్ సెంటర్ అనుకుంటే, ఇది ఎర్త్ సెంటర్. ఇక్కడి నుంచి పైకి యాంగిల్‌కెళ్ళే కొద్దీ లాటిట్యూడ్స్ వస్తాయి. లేతే కిందకెళ్ళే కొద్దీ లాంగిట్యూడ్స్ వస్తాయి. అదే పక్కలకెళ్ళే కొద్దీ ఇటు పక్క గాని, అటు పక్క ఈస్ట్ గాని, వెస్ట్ గాని ఎళ్తే లాంగిట్యూడ్స్ వస్తాయి. ఓకే. ఇందులో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషను. ఆల్ లాటిట్యూడ్స్ ఆర్ పారలెల్ సర్కిల్స్. చూసారా? ఒకదానికొకటి టచ్ అవ్వట్లేదు. అన్నీ వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి పైకెళ్ళే కొద్దీ దాని సర్కంఫరెన్స్ తగ్గిపోతుంది. ఇక్కడికెళ్ళిపోతుందని 90 ఎళ్ళేసరికి డాట్ అని ఇందాకే చెప్పుకున్నాం. కానీ లాంగిట్యూడ్స్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి పోల్‌కెళ్తున్నాయి. పోల్ నుంచి స్టార్ట్ అయ్యి పోల్‌కెళ్తున్నాయి. అన్నీ ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి. అన్నీ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి పోల్‌లో ఎండ్ అవుతున్నాయి. పోల్ నుంచి స్టార్ట్ అయ్యి పోల్‌లో ఎండ్ అవుతున్నాయి. అన్నీ సేమ్ సర్కంఫరెన్స్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆల్ లాంగిట్యూడ్స్ మస్ట్ టచ్ ద పోల్. కరెక్టా కాదా? కరెక్ట్. చూసారా? 0 నుంచి 1, 2, 3 అన్నీ పోల్‌లో స్టార్ట్ అవుతున్నాయి. పోల్‌లో ఎండ్ అవుతున్నాయి. ఆల్ లాంగిట్యూడ్స్ హావ్ సేమ్ సర్కంఫరెన్స్. కరెక్ట్. లాటిట్యూడ్స్ అయితే సైజ్ తగ్గిపోతున్నాయి చూసారా? పారలెల్ సర్కిల్స్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఆల్ లాంగిట్యూడ్స్ ఆర్ పారలెల్ సర్కిల్స్. నో. ఓన్లీ లాటిట్యూడ్సే పారలెల్స్. లాంగిట్యూడ్స్ పారలెల్స్ కాదు. ఒకవేళ ఇవి పారలెల్స్‌గా ఉండాలంటే ఎలా ఉండాలంటే ఇక్కడున్నగా ఇంకోటి ఇలా ఉండాలి. అలా లేవు గదా! మళ్ళీ ఎళ్లి పోల్‌లో టచ్ అవుతున్నాయి. సో, అవి పారలెల్స్ గాదు. పారలెల్ అంటే తెలుసు గదా! ఒక లైన్ ఇలా ఉంటే ఇంకో లైన్ దానికి ఖచ్చితంగా సేమ్ షేప్‌లో పైన గాని, కింద గాని ఉండాలి. దానికి కొంచెం ఇంక్లైన్‌గా ఎళ్తుంటే అది టచ్ అవుద్దనమాట. అది పారలెల్స్ కాదు. ఓకే. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. ఆల్ లాంగిట్యూడ్స్ ఆర్ సెమీసర్కిల్స్. ఆల్ లాంగిట్యూడ్స్ టచ్ పోల్స్. ఆల్ లాంగిట్యూడ్స్ నాట్ పారలెల్స్. లాంగిట్యూడ్స్ యూజ్ ఫర్ టైమ్ అండ్ డేట్ ఫైండింగ్. అది ఎలాగో కొంచెం సేపు తర్వాత చెప్పుకుందాం. లాంగిట్యూడ్స్ మాక్సిమం లిమిట్స్ 0 to 180 degree east, 0 to 180 degree west. 1 degree longitude at equator, length equal to 111.3 kilometers. ఇందాక చెప్పుకున్నాం కదా సేమ్. ఇది సెంటరు. ఇది 1 డిగ్రీ. ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్. ఈ లెంత్ ఎంత? r theta. రేడియస్ ఎంత? మీన్ రేడియస్ 6371 ఇంటూ 1 డిగ్రీ. డిగ్రీని ఎలా మారుస్తాం? 2π/180 ఈక్వల్ టు 111.3 కిలోమీటర్స్. ఇది 0 డిగ్రీ.
ఇది ఈక్వేటర్. ఈ లెంత్ ఎంత అని మనం కనుక్కున్నాం అంతే. ఓకే. ఈ లెంత్ కూడా సేమ్ అదే. 1 డిగ్రీకి, 1 డిగ్రీకి. ఇది 1 డిగ్రీ వెస్ట్, ఇది 1 డిగ్రీ ఈస్ట్. 1 డిగ్రీ. నెక్స్ట్ 0 డిగ్రీ లైన్ ఆర్ ప్రైమ్ మెరిడియన్. 0 డిగ్రీ లాంగిట్యూడ్ లైన్ ఆర్ ప్రైమ్ మెరిడియన్. 0 డిగ్రీ లాంగిట్యూడ్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఆల్ లాంగిట్యూడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మెరిడియన్స్. 0 డిగ్రీ కాల్డ్ యాజ్ ప్రైమ్ మెరిడియన్ అంటే మొట్టమొదటి ముఖ్యమైనదని అర్థం. అసలు మెరిడియన్ అంటే ఏంటి? సింపుల్. మెరిడియన్ అంటే లాటిన్‌లో మీనింగ్ ఏంటంటే మిడ్ డే. మెరిడియన్‌ని మిడ్ డే ఎందుకంటారంటే ఇవన్నీ లాంగిట్యూడ్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. సూర్యుడు ఇక్కడ నుంచి ఎండ ఇలా వస్తుంది. భూమి తన చుట్టూ దాన్ని తిరిగేటప్పుడు ఫస్ట్ ఎండ నెట్టనేలోకి ఇక్కడ పడుతుంది. తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ. సో, మధ్యాహ్నం 12 గంటలకల్లా ఖచ్చితంగా ఎండ అనేది ఈ లాంగిట్యూడ్ మీద పర్ఫెక్ట్‌గా 90 డిగ్రీస్ ఇంక్లినేషన్ తోటి పడుతుంది. సో, ఆ లైన్‌ని మెరిడియన్ అంటారు. అంటే మిడ్ డే. ఆ లైను మిడ్ డే టైంలో సూర్యుడి కిందకి వస్తుంది అని మీనింగు. ప్రైమ్ మెరిడియన్ ఎందుకంటారంటే సో, అన్ని లాంగిట్యూడ్స్‌లో, అన్ని మెరిడియన్స్‌లో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి లీటర్‌లాగా లేతే ఫస్ట్ దానిలాగా దాన్ని 0 డిగ్రీ చేసి దాన్ని ప్రైమ్ మెరిడియన్ అన్నారు. అసలు ప్రైమ్ మెరిడియన్ ఇక్కడే ఎందుకెళ్తుంది? అదొక క్వెషన్. ఇండియా నుంచి స్టార్ట్ అవ్వచ్చు గదా! అమెరికా ఉంది. అసలు అమెరికా వాళ్ళు మా దగ్గర నుంచి అన్నీ కావాలంటారు. గ్రీన్‌లాండ్ కావాలంటారు, అన్నీ కావాలంటారు. వాళ్ళే మా దగ్గర నుంచి 0 డిగ్రీ ఎందుకు స్టార్ట్ అవ్వలేదనుకున్నారు? ఇప్పుడు ఇదంటే మ్యాప్‌లో ఉంది కాబట్టి 0 డిగ్రీ మీకు ఈ చివరున్నట్టు అనిపిస్తుంది. కానీ రియల్ గ్లోబ్‌లో ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు కదా! ఈ 0 డిగ్రీ. ఇండియా నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు 0 డిగ్రీ. 0 ఇక్కడ స్టార్ట్ అయితే మిగిలినవి ఇటుపక్క ఈస్ట్ అవుతాయి, ఇటుపక్క వెస్ట్ అవుతాయి. ఇక్కడ అమెరికా ఉందనుకోండి. ఇక్కడ నుంచి 0 స్టార్ట్ చేస్తే ఇటుపక్క ఈస్ట్ అవుతుంది, ఇటుపక్క వెస్ట్ అవుతుంది. సో, క్వెషన్ ఏంటంటే ప్రైమ్ మెరిడియన్ కేవలం ఎందుకు ఇక్కడి నుంచే వెళ్తుంది? లండన్ నుంచే ఎందుకెళ్తుంది? దానికి అమెరికా వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్‌లో లండన్ కార్టోగ్రాఫర్స్ ప్రైమ్ మెరిడియన్ గ్రీన్‌విచ్ లైన్ గుండా స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ 70% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ అంతా గూడా నావిగేషన్ చేసేటప్పుడు ఆ లైన్స్‌ని ఫాలో అవుతుండడం వల్ల అమెరికా వాళ్ళకి వేరే గత్యంతరం లేక 1884లో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రైమ్ మెరిడియన్ లండన్‌లో ఎక్కడుంటే 0 డిగ్రీ దానికి ఆపోజిట్‌లో 180 డిగ్రీ పసిఫిక్ ఓషన్‌లో చూసారా ఇక్కడుంటది. దాన్ని పసిఫిక్ ఓషన్‌లో ఎళ్తుంది కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్‌గా కన్సిడర్ చేశారు. ఒకవేళ అమెరికా గుండా ప్రైమ్ మెరిడియన్ కనుక వెళ్ళుంటే ఈ డేట్ లైన్ అనేది మన ఇండియా సైడో పక్కనో ముందు కొంచెం అటు ఇటుగా ఎక్కడో ఒక చోట వచ్చేది. ఆ డేట్ లైన్ రావడం వల్ల ఏం జరుగుతుందనేది కొంచెంసేపులో చెప్పుకుందాం. ఇంకోటి మనం ప్రతిరోజు టైం ఏఎం, పీఎం అంటాం గదా! 12 ఏఎం, 12 పీఎం, 5 పీఎం, 6 ఏఎం. ఏఎం అంటే యాంటీ మెరిడియన్. అంటే బిఫోర్ మిడ్ డే. మెరిడియన్ అంటే ఏంటి? మిడ్ డే అని చెప్పుకున్నాం గదా! పీఎం అంటే పోస్ట్ మెరిడియం. అంటే మనం పోస్ట్ మెరిడియన్ అనేయొచ్చు. ఆఫ్టర్ మిడ్ డే. చాలా సార్లు ఇనుంటారు. కానీ ఇప్పుడు మీకు దాని మీనింగ్ తెలిసుంటది. ఓకే. ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సీ ద క్వెషన్. 1 degree of longitude at the equator is equal to approximately. ఓకే. ఆన్సర్ 111 కిలోమీటర్స్. ఈక్వేటర్ దగ్గర నేర్చుకున్నాం గదా! సపోజ్ ఇది ఈక్వేటర్ అయితే సెంటర్ నుంచి 1 డిగ్రీ లాంగిట్యూడ్ ఈస్ట్ సైడ్ గానీ, వెస్ట్ సైడ్ గానీ తీసుకోవచ్చు. సేమ్ మాట్లాడుకున్నాం గదా! ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఈక్వల్ టు ఇది 0 డిగ్రీస్. ఈ ఆర్క్ లెంత్ ఎంత?
ఈక్వల్ టు theta in radians multiplied by radius. theta ఎంత 1 డిగ్రీ. 1 డిగ్రీని రేడియన్స్లో మారిస్తే 111.13 కిలోమీటర్స్. ఈ 631 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is the correct definition of meridian of longitude? Full circles running parallel to the equator. లాంగిట్యూడ్స్ ఈక్వేటర్కి ప్యారల్గా ఉంటాయా? ఉండవు కదా. ఇది ఎర్త్, ఇది ఈక్వేటర్. లాంగిట్యూడ్స్ పోల్ నుంచి పోల్ దాకా ఇట్లా ఉంటాయి, ప్యారల్గా ఉండవు. సో ఇది తప్పు. సెమీ సర్కిల్స్ రన్నింగ్ ఫ్రమ్ పోల్ టు పోల్ యూజ్ టు డిటర్మైన్ ఈస్ట్ అండ్ వెస్ట్ పొజిషన్. ఇది కరెక్ట్. సెమీ సర్కిల్స్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇటు పక్క వెస్ట్. పోల్ టు పోల్ వస్తుంది, ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది. ఇది కరెక్ట్. లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ విత్ ద సేమ్ లాటిట్యూడ్. తప్పు. లైన్స్ దట్ ఆర్ వైడెస్ట్ అపార్ట్ ఎట్ ద పోల్స్. నో, పోల్స్ దగ్గర అన్నీ కలుస్తాయి, వైడెస్ట్ అపార్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. The distance between two longitudes is maximum at the equator and decreases towards the poles. This is primarily because longitudes converge at poles. లాంగిట్యూడ్స్ గ్రేట్ సర్కిల్ కాదు, సెమీ సర్కిల్స్ అని చెప్పుకున్నాం కదా. ఎర్త్ ఈజ్ అన్ ఆబ్లేట్ స్పెరాయిడ్, అది అయి ఉండొచ్చు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. లాంగిట్యూడ్స్ కన్వర్జ్ ఎట్ పోల్స్, ఇది కరెక్ట్. ద రొటేషనల్ స్పీడ్ ఈజ్ హైయెస్ట్ ఎట్ ది ఈక్వేటర్, ఇది కరెక్టే, కానీ దానికి దీనికి సంబంధం లేదు. ద యాంటీమెరిడియన్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్. ద మెరిడియన్ లొకేటెడ్ ఎట్ 0 డిగ్రీ లాంగిట్యూడ్, ఇది ప్రైమ్ మెరిడియన్, యాంటీ మెరిడియన్ కాదు. సో ఇది ఆన్సర్ తప్పు. ద మెరిడియన్ లొకేటెడ్ ఎట్ 180 డిగ్రీ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద ప్రైమ్ మెరిడియన్, ఇది కరెక్ట్. ప్రైమ్ మెరిడియన్కి ఆపోజిట్లో ఉండేది యాంటీ మెరిడియన్, 180 డిగ్రీస్ లాంగిట్యూడ్. ఇది 0 అనుకోండి, దీనికి ఆపోజిట్లో పోల్ నుంచి ఉండేది 180 డిగ్రీస్. ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఏదైనా అదే లైన్. ద లైన్ వేర్ ద డేట్ చేంజెస్ ఆల్వేస్ ఫాలోయింగ్ ద 180 డిగ్రీ మెరిడియన్ ఎగ్జాక్ట్లీ. డేట్ చేంజ్ అయ్యే లైన్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 డిగ్రీస్ మెరిడియన్ ఎగ్జాక్ట్గా ఉండదు, కొంచెం ఇట్లా ఉంటుంది. అది నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఇది తప్పు. ద మెరిడియన్ యూజ్ టు క్యాలిక్యులేట్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం. నో, అది తప్పు. ఇండియన్ స్టాండర్డ్ టైంకి 82 సంథింగ్ ఏదో ఉంటుంది, నెక్స్ట్ చూపిస్తాను మీకు. సో ఇది తప్పు. జీరో డిగ్రీ లాటిట్యూడ్ అండ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ లైస్ ఇన్ ద. సింపుల్గా ఏమడుగుతున్నాడంటే ఈక్వేటరు ప్రైమ్ మెరిడియన్ ఏ సముద్రంలో కలుస్తాయి. మనం ఫస్ట్ క్లాసు కాంటినెంట్స్ ఓషన్స్ నేర్చుకున్నాం కదా, అది కనుక మీరు బాగా నేర్చుకుని ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఆన్సర్ అట్లాంటిక్ ఓషన్. మ్యాప్ చూడండి, ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్, ఇది 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈక్వేటర్. రెండు ఎక్కడికి కలుస్తున్నాయి?
ఆఫ్రికా కింద అట్లాంటిక్ మహాసముద్రం కలుస్తున్నాయి. ఎస్ షేప్లో చూసారా, ఇది ఎస్ షేప్లో, ఇది అట్లాంటిక్ ఓషన్ ఇక్కడ కలుస్తున్నాయి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగిట్యూడ్స్ అలాంగ్ విత్ ద ప్రైమ్ మెరిడియన్ ఫార్మ్స్ ఏ గ్రేట్ సర్కిల్ ఆన్ ద గ్లోబ్? ప్రైమ్ మెరిడియన్ ఏ లాంగిట్యూడ్స్తో కలిస్తే గ్రేట్ సర్కిల్ అవుతుంది? చాలా సింపుల్, ఇప్పుడే చెప్పాం కదా. 0 డిగ్రీ ఇటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఏముంటుంది? ఆబ్వియస్గా 180 డిగ్రీస్ ఉంటుంది. సో 180తో కలిస్తే అది గ్రేట్ సర్కిల్ అయింది. లేదంటే ఏమైంది? సెమీ సర్కిల్ అయింది. ఇది నార్త్ పోల్, సౌత్ పోల్. ఇదొక సెమీ సర్కిల్, ఇదొక సెమీ సర్కిల్. ఈ రెండు కలిస్తే గ్రేట్ సర్కిల్ అవుతుంది. ద బేసిస్ ఆఫ్ డిసైడింగ్ ద స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఈజ్? ఆన్సర్ ప్రైమ్ మెరిడియన్. లాంగిట్యూడ్ టైం డిసైడ్ అయ్యడానికి అవుతుంది, కానీ ఆ దేశం యొక్క స్టాండర్డ్ టైము లాంగిట్యూడ్ చెప్పలేదు. లాటిట్యూడ్కి టైంకి సంబంధమే లేదు. ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఇది డేట్ లైన్, టైం లైన్ కాదు. సో ఆన్సర్ ప్రైమ్ మెరిడియన్. The angular distance of a point on the earth surface north or south of the equator is called as? ఆన్సర్ లాటిట్యూడ్. అందరు లాంగిట్యూడ్ క్లాసులో గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి లాంగిట్యూడ్ అనుకుంటారు, కాదు. ఈక్వేటర్ ఇక్కడ ఉంది, ఇది ఎర్త్ సెంటర్ అనుకోండి. ఇక్కడ నుంచి పైకి వచ్చేదాన్ని ఏంటి? లాటిట్యూడ్స్. అందుకే కదా ఈక్వేటర్ నుంచి 10, 20 అలా 90 నార్త్, 10 సౌత్, సో 90 సౌత్. The imaginary line on the earth surface that closely follows the 180-degree meridian. Previous పెట్టేది. (180° దేన్ని ఫాలో అవుతుంది? ఈక్వేటర్ ఫాలో అవుతూ. ప్రైమ్ మెరిడియన్ 0° ఇది. 180 ఎందుకు ఫాలో అవుద్ది? ఇది ఆపోజిట్. ఓకే, 180-degree మెరిడియన్ అంటే ఏం చెప్పండి? యాంటీ మెరిడియన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఇది కరెక్ట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది లాటిట్యూడ్. నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్. Thanks for watching. Please like and subscribe. Follow in Instagram and Telegram. Scan the QR code to follow. Thanks for watching.